सकल सुरनुता सर्वसंपत्प्रदात्री महेश्वरी జానపదం బ్రతికినదంటే దానికి కారణమైనటువంటి ఎందరో మహానుభావులు అందరికీ జానపదం అంటేనే ఆటపాటలంగడి అందమైన సింగిడి హరే జజ్జనగర 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 జనారే జానపదం వలారే జజ్జనగర జనారే జానపదం వలారే గల్లు గల్లు మనాలే గలం విప్పి పాడాలే గల్లు గల్లు మనాలే ఈ విధంగా అనేక రకాల జానపదాలు ఉంటాయి. ఒక అంగడిలో ఎన్ని రకాల సరుకులు, ఎన్ని రకాల పండ్లు, ఎన్ని రకాల కూరగాయలు ఉంటాయో అట్లా పుట్టి నుండి పడితే చివరి వరకు కూడా అనేక పాటలు ఉంటాయి.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారికి, అలాగే డిఎల్ఎస్ఏ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జి గారికి, చక్కటి జానపదాల్లో ఒక భాగమైనటువంటి చింగారు మీ ముందుకు వస్తున్నారు. డాన్స్ మాస్టర్ డాక్టర్ బాషి. దీని తర్వాత ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు.
అది కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానాన్ని పలుకుతాం. ఉన్నటువంటి కళాకారుల ప్రదర్శన మనం అందరం కూడా వీక్షిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి చిన్నగా పోతుంటావో చూడగా పోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను చిన్నగా పోతుంటావో చూడగా పోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను దాన్నితో చిన్నలు చూపిస్తావో పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానగా పోతుంటావో పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానగా शिकायत की अपनी माँ, पत्नी, बच्चे, बहन भाई सबको छोड़कर सिर्फ एक चीज को गले लगाता है, तिरंगा। ना उसे अपनी जान की परवाह होती है, ना अपनों की यादों का डर। उसे याद रहती है सिर्फ एक आवाज, भारत माता की। अरे माँ बस करो, कितना खिलाओगी? खा ले बेटा, वैसे भी मेरे हाथ का बना हुआ खाना पूरे साल में एक ही बार तो खाता है। हेलो हेलो कैप्टन, आपकी छुट्टी रद्द की गई है। आपको जल्द से जल्द सरहद पे रिपोर्ट करना होगा। यस सर, जय हिंद।
जरूरत नहीं पड़ेगी सोच। जल्द ही जंग शुरू होने वाली है। जब तक खून का आखिरी कतरा बाकी है, रखवाला हो हिंदुस्तान का कसम। నాది జల జల మందిర నాదాలు పలికింది జల జల మందిర నాదాలు పలికింది జల జల మందిర నాదాలు సాయి విరగ పండాయి రైతన్న బతుకుల్లో వెలుగు వెలిసింది सर्वभौम सर्वाधिशान आद्यंत संग्रामे विश्वे देवासभाइति धियं पराय धीमहि तन्नो साईनाथ प्रचोदयात्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అతిథులందరూ వెలిగించినటువంటి ఈ జ్యోతి ప్రకాశనం మనందరి జీవితాల్లో ఉజ్వల రాత్రి పలకాలని శతద సహస్రత మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి మనమే గట్టిగా చప్పట్లతో సంస్కృతిని సాంస్కృతికంగా కళలను ప్రజలకు ఉపయోగపడేగా అందరినీ చైతన్యం చేసే విధంగా ఈ కళావేదికని మనం ఆరంభించుకుంటున్నాం. మనకు మరుగున పడుతున్న జానపద కళల్ని ఒక నూతనంగా తీర్చిదిద్ది వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికే ఈ ఉద్దేశం. ఇది ముందు ముందు మేము వెళ్ళడానికి మమ్మల్ని దీవించడానికి వచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తూ దీన్ని ఇంకా మాకు ఉత్సాహాన్ని ఇస్తూ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు అందరి తరఫున ఇందూర్ నిజామాబాద్ తరఫున మేము నమస్కారం తెలుపుతున్నాము. కళాకారులు కూడా ఉన్నారు మేడం. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక పల్లవి ఒక చరణం ఆహ్వానిస్తున్నాం. సామాన్య జనానికి చేరుకుంటుంది. అది ఎంత ప్రభావితం చూపిస్తుంది అని అంటే మన పెద్దవాళ్ళు చెప్పారు, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పడి అని. అంటే పశుపక్షాలను కూడా గానాన్ని విని మైమరిచిపోయేటటువంటి అద్భుతమైనటువంటి మహత్యం ఆ గానంలో ఉంది. అది ఆటైనా కావచ్చు, పాటైనా కావచ్చు, ఇంకేమైనా కళారూపం కావచ్చు. కళ అంటేనే శ్రమించిన మనిషికి, అలసిపోయిన మనిషికి, ఆవేదనలో ఉన్న మనిషికి, సంతోషంలో ఉన్న మనిషికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రక్రియ. ఇది ఆనందంలోంచి పుట్టొచ్చు, ఆవేదనలోంచి పుట్టొచ్చు, శ్రమలో నుంచి పుట్టొచ్చు, ఎందులోనైనా పుట్టొచ్చు. కానీ అన్ని స్థాయిల ప్రజలని కుల మత లింగ భేదం లేకుండా
ఉన్నవారు లేనివారు అనే భేదం లేకుండా అందరినీ సమాన స్థాయిలో అలరించేటటువంటిది ఒక కళ. ఒక కళను వీక్షించే ప్రేక్షకుడు బాలుడైనా కావచ్చు, ప్రౌఢ వయసున్నతమైనా కావచ్చు, వృద్ధాప్యం ఉన్నవారైనా కావచ్చు, కానీ ఆ అనుభూతిని సమాన పాటల్లో స్వీకరించి అంతే ఆనందం అందరూ పొందుతారు, వయసు తేడా లేకుండా. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినటువంటి పాట ఇందాక మన వాళ్ళు పాడారు. అఫ్ కోర్స్ ఆ పాట వస్తూ ఉంటే నా పాదం కూడా స్టెప్ వేసి ఉంటుంది. ఎందుకంటే ఒక కళ నుంచి ఉత్పన్నమైన ఉద్వేగాన్ని మన బాడీ ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటుంది, దానికి రెస్పాండ్ అవుతుంది. మీకు తెలియదు మీ కాలి వేళ్లతోటి మీరు తాళం వేస్తున్నట్టు, మీకు తెలియదు మీ చేతి వేళ్లతోటి మీరు తాళం వేస్తున్నట్టు, మీకు తెలియదు మీ మనసు ఉయ్యాలలో ఊగుతున్నట్టు. అలా చేసేటటువంటి మాయే ఈ కళ. రాను ముంబైకి రాను, ఈ పాట నాకే నచ్చిందా లేకపోతే జనాలకు నచ్చిందా, అందరూ పెద్దవాళ్ళకే నచ్చిందా అని నాకు అనుమానం వచ్చినప్పుడు నా ఇంట్లో నా మనవడు సంవత్సరం కూడా దాటలేదు, 10 నెలలు. వాడు అన్నం తినాలి అని అంటే వాడికి ఒక డిమాండ్. టీవీ ఆన్ చేసి రాను ముంబైకి రాను సాంగ్ పెడితేనే వాడు డ్యాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు కదిలిస్తూ, వాడికి తెలియదు అది డ్యాన్స్ అంటారని, కాళ్ళు చేతులు టప్టపా కొట్టుకుంటూ వాడి ముఖంలో ఆనందం, అద్వితీయమైన ఆనందం. ఆ పెట్టే అన్నాన్ని ఆస్వాదించుకుంటూ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా తినేస్తారు. చూడండి, వయసు భేదం అనేది కళకి ఎలా లేదు. మా ఇంట్లో కూడా కళాకారులు ఉన్నారు. ఈ కళ అనగానే నేను ఎందుకు దానికి అట్రాక్ట్ అవుతానంటే, మా నాన్నగారు ఒక కళాకారుడు. నా చిన్నతనంలో ఆయన డ్రామాలు వేశారు. ఆయన ఒక నటుడు, ఆయన ఒక సింగర్, పాటలు పాడతాడు, ఆయన పద్యాలు పాడేవారు. సో బహుశా ఆయన డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ కళ వారసత్వంగా మాకు అంది వచ్చింది. కళాకారులు కాలేకపోయినప్పటికీ ఎంతో కొంత కళాభిమానులుగా ఒక దీపం చుట్టూ దీపం పురుగు తిరిగి అట్రాక్ట్ అయి తిరిగినట్టుగా ఈ కళలు ఎక్కడ ఉన్నా మా కుటుంబం అలాగా తిరుగుతూనే ఉంటుంది. అది మా నాన్నగారు మాకు ఇచ్చిన వారసత్వం. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నా వయసు ఒక 5 సంవత్సరాలు, మా తమ్ముడి వయసు ఒక 3 సంవత్సరాలు. ఒకరోజు మా గ్రామంలో నాటకం వేస్తున్నారు, అందులో మా నాన్నగారు నటిస్తున్నారు. ఆయన ఏ పాత్ర వేస్తున్నారు, ఎలాంటి పాత్ర వేస్తున్నారు మాకు తెలియదు. చెప్పినా తెలుసుకునేంత వయసు కాదు. నాటకం సాయంత్రం 7 గంటలకి ఒక ఇంటి వరండాలో, ఇలాగే ఒక వరండా ఉంటే ఆ వరండాలో వేస్తున్నారు. మా అమ్మగారు అందరితో పాటు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళారు నాటకం చూడడానికి, ఎందుకంటే మా నాన్నగారు ఉన్నారు కాబట్టి. చీకటి వేళ అందరం ఆరుబయట కూర్చున్నాము, నాటకం మొదలైంది. నేను మా తమ్ముడు కూడా చూస్తున్నాము. కథ ఏంటో తెలియదు, ఎవరు ఏ డైలాగ్ ఎందుకు చెప్తున్నారో తెలియదు, కానీ అందరూ చూస్తున్నారు, మేము చూస్తున్నాము. మాకు నచ్చింది. ఇంతలో డయాస్ మీదకి ఒక ముదుసలి తెల్లటి జుట్టు వేసుకొని, నలిగిపోయిన చొక్కా వేసుకొని, వణుకుంటూ దగ్గుకుంటూ డయాస్ మీదకి వచ్చారు. వచ్చి ఆ కథలోని పాత్రలతోటి ఆవేశంగా ఏదో చెప్పి
ఆ చెట్టి ఆవేశంతో దగ్గి 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 కింద పడిపోయారు. వెంటనే నేను మా తమ్ముడు లేచాం, నాన్న అని ఏడుస్తున్నాం. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అయ్యో, మా ఫాదర్ టీచర్గా పనిచేసేవారు. అయ్యో, ఆ టీచర్ గారిని మేమే గుర్తుపట్టలేదు. ఆ తెల్ల విగ్గు, ఆ జుట్టు, అది ఆ బట్టలు, ఆ పంచ, గిళ్ళెల పిల్లలు గుర్తుపట్టారు అని చాలా ఆశ్చర్యపోయారు. చాలా కాలం పాటు చెప్పుకున్నారు, ఇద్దరు చిన్న పిల్లలు ఎలా గుర్తుపట్టగలిగారు. తండ్రిని తల్లిని గుర్తుపట్టడం అనేది ప్రకృతిలో ఉన్న సహజ లక్షణం. దాన్ని మనకెవరు నేర్పించక్కర్లేదు. సో అప్పటి నుంచి మా ఫాదర్ వేసే నాటకాలు చాలా చూశాను. సహజంగా నేను కూడా పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మనిషి అన్నవాడు నేను కళాకారుడు కాదు అని గుండెల మీద ఎవరు చేసుకొని చెప్పలేరు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో కనీసము బాత్రూంలోనైనా కూని రాగం తీయని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే కొందరు శ్రావ్యబద్ధంగా పాడతారు, కొందరు వారికి వచ్చిన ఉండేది విన్నా కొద్దికి వినాలనిపించేది. అలాగే సినిమా పాటలు కూడా వచ్చేవి. నాకు ఊహ తెలిసిన రోజు నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి పాట విని, సుశీల గారి పాట విని వారికి వీరాభిమాన్యం అయిపోయారు. సుశీల గారు ఆవిడ నాకు ఒక వ్యక్తి కాదు, ఒక దేవత, ఒక సరస్వతి, ఒక శారద, ఒక లక్ష్మీదేవి. ఆమె గళంలో మాధుర్యం ఒక అమృత భాండం. ఆవిడని నేను ఎంత ఆరాధిస్తాను అని అంటే ఈ రోజుకి నేను కొత్త పాటలు వినను, సుశీల గారి పాటలు మాత్రమే వింటాను. ఆవిడ గాత్రం నాకు అంత నచ్చింది. ఆవిడని నా హృదయంలో పెట్టుకొని ఆరాధించేస్తా. అంటే కళ అనేది, కళాకారుడు అనేది నచ్చితే కళాభిమానుల గుండెల్లో గుడి కట్టుకొని నిలబడతారు, ఎప్పటికీ చిరస్థాయి. నాకు ఒక అదృష్టం ఏం కలిసి వచ్చిందంటే, నేను ఒకరోజు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను మామూలుగా ఫ్లైట్ అడిగి కూర్చున్నాను, మేమేదో మాట్లాడుకుంటున్నాము. నా వెనక నుంచి ఒక మధురమైన కంఠం, తేనెలో ముంచి తీశారా అన్నటువంటి మధురమైన కంఠం. బాబు, అమ్మా, నా సీట్ ఎక్కడా, నేను ఎక్కడ కూర్చోవాలి అని అంటున్నారు. నేను అటువైపు తిరిగి ఉన్నాను, వెనక వైపు నుంచి నాకు వినిపిస్తుంది. నాకేదో బంధం కట్టిపడేసినట్టుగా చటుక్కున వెనక తిరిగి చూశాను. ఈ మొదల కంఠం ఎక్కడో నేను బాగా విన్న కంఠం అంట. ఆవిడ సుశీల గారు. ఆవిడ సుశీల గారు ఎంత ఆనందం అండి. మనం రోజు కొలిచే దేవత మన భద్రకాళి అమ్మవారు, మన వినాయక స్వామి, మన వెంకటేశ్వరుడు మన ముందు చటుక్కున ప్రత్యక్షమైతే ఎంత ఆనందపడతానో నేను అంత ఆనందపడ్డాను. ఆమెని కూర్చున్న దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆమె చేతులు పట్టుకొని ఆమె స్పర్శను ఆస్వాదించి చాలా సంతోషించాను. నాకు ఈ జన్మకి చాలు. ఒకవేళ ఆవిడని కలుసుకోకుండా, ఆవిడ లేకపోయినా లేదా నేను లేకపోయినా కానీ నా కోరిక అసంపూర్తిగా అలాగే ఉండేది. సో కళాకారులకు ఉన్నటువంటి గౌరవం, కళకు ఉన్నటువంటి ప్రాధాన్యత, మనిషి ఆకలి ఉన్నా, నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా ఒక పాట పాడితే, అమ్మ పిల్లవాడికి పాలు లేకపోతే జోలపాటి నిద్ర కూర్చుంటుంది, ఆకలితో ఏడ్చే పిల్లవాడిని జోలపాటి నిద్ర కూర్చుంటుంది. సో కళ అనేది అంత మహత్తరమైనటువంటి విషయం. ఆకలి తప్పులు అనేవి కళ తర్వాతనే. సో ఇటువంటి సాంస్కృతిక కళ జాతరకి
పిలిచినందుకు శిల్పాలింగయ్య గారు కళ అనేటటువంటి ఒక సరస్సులో నేను కాసేపు సేవ తీరాలి అని చెప్పి వచ్చాను. కానీ నేను ఒక లెవెల్ వరకు అనుకున్నాను నిజామాబాద్లో ఈ లెవెల్ వరకు స్టాండర్డ్స్ ఉండొచ్చు అని. బంగారు తల్లులు ఎంత ముద్దుగా ఉన్నారు, వాళ్ళ ఆట పాట మాట వావ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఇంకొకసారి అవకాశం వస్తే మళ్ళీ మళ్ళీ మీరు నృత్యిస్తే పాడితే నేను ఖచ్చితంగా వస్తాను, చూస్తాను. ఆ రోజు కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాను. ఈ కార్యక్రమానికి పిలిచి నాకు ఇంతటి అవకాశాన్ని. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి. మామూలుగా అయితే కార్లో కూర్చున్న కాడి నుంచి హైదరాబాద్ ఎప్పుడు వస్తుందా అని ఏదో ఫోన్ ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు నాకు ఆ ఇబ్బంది లేదు. జరిగినటువంటి కార్యక్రమాన్ని తలుచుకుంటూ ఆనందంగా వెళ్తాను. ఈ కార్యక్రమానికి తీసుకున్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నృత్యం చేసిన కళా చిన్నారులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ, వారిని దానికి ఎంకరేజ్ చేస్తున్న వారి తల్లిదండ్రులకు నా అభినందనలు తెలియజేస్తూ, ఇంకొక పాప ఇందాక ఎవరో వచ్చారు సైనికుడు లాగా కామాఖ్య, ఆవిడ ఎప్పటి నుంచో ట్రైనింగ్ తీసుకుంటున్నారట. ఎంత బాగా పెర్ఫామ్ చేశాడండి, ఎంత బాగా పెర్ఫామ్ చేశాడు. మనం టీవీలలో షోస్ వస్తూ ఉంటాయి, ఇండియా గాట్ టాలెంట్ అనో, డి షోస్ అనో. ఇది అసలైన షో. పెట్టుకుంటాము అన్నారు మేడం. మీరు మాట్లాడేటువంటి మాటలు మిమ్మల్ని మా అందరి గుడ్డలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు టీవీ షోస్ ని మనం చూస్తే ఆ తర్వాత జనరేషన్ ఎలా ఉంది, ఇప్పటి జనరేషన్ వచ్చేసరికి ఎలా మారిపోయింది అనేది ఒక 3 వేరియేషన్స్ మనం చూస్తే, అంటే ఒక 40 years బ్యాక్ పాటలు ఎలా ఉండేవి, ఆ తర్వాత ఎలా ఉంది, ఇప్పటి జనరేషన్ ఎలా మారిపోయింది అనేది చూద్దాం. ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే, మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్యా నన్ను మరువకు మావయ్యా. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్యా నన్ను మరువకు మావయ్యా. తరువాత జనరేషన్ జానపదం అంటే గుడిన చెల్లుమట్టు. రేరేలా 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 రేలా రేరేలా 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 రేలా రేరేలా. మా ఊరి సిద్ధల్లో కోలాట మాడేటి ఓ పిల్ల ఓ పిల్ల, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా, మనవాడుకుందాము మీ అయ్యతో చెప్పి రామల్లా. ఇక ఇప్పటి జనరేషన్, ఓరోలిలోకి నన్ను కొరికైరో, ఓరోలిలోకి నన్ను నల్లిపోయిరో, ఓసోసి నారి నిన్ను కొరికైనా, ఓసోసి నారి నిన్ను నల్లిపోయినా. సో ఈ 3వ జనరేషన్ ఎలాంటి కల్చర్ కి మనం బానిస అవుతున్నాం అనేది ఒక నిమిషం మీరు ఆలోచించారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మనం నైట్ టైం వచ్చేటువంటి క్రైమ్ చూపించకండి, పుష్ప లాంటి సినిమాని చూపిస్తే పిల్లలు ఏ విధంగా తయారవుతారో మీ అందరికీ కూడా తెలుసు. ఒక ఛత్రపతి శివాజీ గురించి నేర్పించండి, ఒక స్వామి వివేకానంద గురించి నేర్పించండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి నేర్పండి. అంతటి ఉన్నత స్థానంలో మన పిల్లలు నిలబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇక్కడ ఉన్నటువంటి యువతరాన్ని మనం తీసుకువెళ్ళాలి. ఇలాంటి జానపద వారసత్వాన్ని మన పిల్లలకి అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజు నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ రుజువు చేసింది అనేసి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి పిలువగానే ఇచ్చేసినటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి, అలాగే డిఎల్సీ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా కూడా మా వేదిక పక్షాన ధన్యవాదాలను తెలియజేస్తూ, మరి వచ్చినటువంటి అతిథుల్ని కూడా సన్మానించుకోవడం కార్యక్రమ నిర్వాహకులుగా మనందరి బాధ్యత. కాబట్టి వచ్చినటువంటి అతిథుల్ని సన్మానించవలసిందిగా మా మహిళా విభాగం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి పిలువగానే విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి
సన్మాన ఘట్టాన్ని మనమందరం కూడా వీక్షిస్తున్న